నమస్కారం. మనం రోజువారీ జీవితంలో ఎన్నో మాటలు వింటాం, ఎన్నో ఆలోచనలు చేస్తాం. కానీ అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? వాటిలో ఏవి మనలో బలంగా నాటుకుంటున్నాయి? రండి, ఈరోజు మనం విత్తనాలు, నేలల గురించిన ఒక అద్భుతమైన కథ ద్వారా మనసు, హృదయం ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఈ కథ చాలా సింపుల్గా మొదలవుతుంది. ఒక రైతు ఉన్నాడు. అతను విత్తనాలు చల్లడానికి తన పొలానికి బయల్దేరాడు. చూడటానికి ఇది చాలా మామూలు విషయంలా అనిపించినా దీని వెనుక చాలా లోతైన అర్థముంది. అంటే ఈ కథలో రైతు అంటే కేవలం పొలం దున్నే వ్యక్తి కాదు. ఒక మంచి మాటను, ఒక ఆలోచనను లేదా ఒక ముఖ్యమైన సందేశాన్ని అందరికీ పంచే ప్రతి ఒక్కరూ రైతే. మరి ఆ విత్తనమేంటి? అదే ఆ సందేశం. అయితే చల్లిన ప్రతి విత్తనం మొలకెత్తుతుందని గ్యారంటీ లేదు కదా. అది ఎక్కడ పడింది అన్నదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. సరే, మరి ఆ విత్తనాలు ఫలించని ఆ 3 రకాల నేలలేంటో చూద్దాం. మొట్టమొదటగా కొన్ని విత్తనాలు గట్టిగా అరిగిపోయిన దారి పక్కన పడ్డాయి. అక్కడ అవి లోపలికి వెళ్లడానికి, వేళ్లు వేసుకోడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ ఆ సందేశానికి ఏమాత్రం అవకాశం దొరకలేదన్నమాట. విత్తనం లోపలికి వెళ్లేలోపే దాన్ని తొక్కేశారు. ఆ తర్వాత పక్షులొచ్చి ఎత్తుకుపోయాయి. అంటే ఆ మాట మనస్సులోకి వెళ్లకముందే మాయమైపోయింది. తరువాత వచ్చేది రాతినేల. ఇక్కడ చూస్తే వావ్, అంతా బాగుంది అనిపిస్తుంది. ఒక ఆశ కనిపిస్తుంది. కాని అదంతా పైపైన మాత్రమే. ఇది పైపైన ఉండే ఉత్సాహాన్ని చూపిస్తుంది. పైకి మట్టి ఉన్నా లోపలంతా రాళ్లే. సో వేళ్లు లోతుకు వెళ్లలేకపోయాయి. చిన్న కష్టం అంటే ఎండ రాగానే ఆ మొక్క మొత్తం వాడిపోయింది. ఇక 3వ రకం నేల. ఇది ముళ్ల పొదలతో నిండిపోయి ఉంది. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనల్ని పక్కదారి పట్టించే రకరకాల విషయాలను సూచిస్తోంది. చూడండి, ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. విత్తనం లోపలికి వెళ్ళింది, మొక్క కూడా వచ్చింది. కాని దాని చుట్టూ ఉన్న ముళ్ల పొదలు అంటే జీవితంలోని ఆందోళనలు, డబ్బు, సుఖాల మీదున్న మోజు ఆ మొక్కను ఎదగనివ్వకుండా చేశాయి. చివరికి దాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి చంపేశాయి. సరే, ఇప్పటిదాకా ఫలించని నేలల గురించి చూశాం కదా. మరి ఫలించే నేల మాట ఏంటి? అది ఎలా ఉంటుందో చూద్దాం. చివరిగా కొన్ని విత్తనాలు పడాల్సిన చోట పడ్డాయి. అదే మంచి, సారవంతమైన నేల. ఇవి పెరగడానికి కావలసిన అన్ని అనుకూల పరిస్థితులు ఇక్కడున్నాయి. ఇక్కడ ఫలితం ఊహకు అందనిది. ఆ విత్తనం కేవలం బతకడమే కాదు, ఏకంగా 30, 60, కొన్నిసార్లు 100 రెట్లు ఎక్కువ పంటనిచ్చింది. ఇదే అసలైన పెరుగుదల అంటే. సరే, ఈ కథ విన్నాం కదా. ఇప్పుడు దీనిలో ఒక్కో భాగానికి అసలర్థమేంటో డీకోడ్ చేద్దాం. ప్రతి దానికి ఒక సింబాలిక్ మీనింగ్ ఉంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, రైతు అంటే మాటను పంచే వ్యక్తి. విత్తనం అంటే ఆ మాట లేదా సందేశం. ఇక దారి, రాతినేల, ముళ్ళు, మంచినేల ఇవన్నీ మన హృదయం యొక్క వేర్వేరు స్థితులను సూచిస్తాయన్నమాట. సో ఈ కథ మొత్తం విన్న తర్వాత ఇదంతా మనల్ని ఒకే ఒక పెద్ద ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. ఈ కథలో అసలు పాయింట్ ఏంటంటే, సమస్య విత్తనంలో లేదు. విత్తనం ఎప్పుడూ శక్తివంతమైనదే. అసలు తేడా అంతా నేలలోనే ఉంది. అంటే సందేశం ఒకటే, కాని దాన్ని స్వీకరించే మన హృదయాలే రకరకాలుగా ఉంటున్నాయి. అందుకే ఈ కథ మనకు ఒక జవాబిచ్చి